Light speech, light action, light livelihood, light effects, light construction, light view. ఫస్ట్ ఏంటిది? సెకండ్ రైట్ యాక్షన్, థర్డ్ రైట్ లైవ్లీహుడ్, ఫోర్త్ రైట్ ఎఫర్ట్స్, ఫిఫ్త్ రైట్ మైండ్ఫుల్నెస్, సిక్స్త్ రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్. ఓకే, కూర్చో. రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్స్, రైట్ మైండ్ఫుల్నెస్, రైట్ కాన్సన్ట్రేషన్, రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్. టోటల్ 8 మార్గాలు. టోటల్ 8 ఫోల్డ్ నోబల్ పాత్ అంటారు దీన్ని. 8 ఫోల్డ్ నోబల్ పాత్. Okay, 8 fold noble path. So we discussed about yesterday right livelihood. Okay, అర్థమైంది కదా? రైట్ లైవ్లీహుడ్ అంటే ఎవరైనా చెప్పండి, ఒక్కరు సింగిల్ పర్సన్ నడుస్తుంది. ఇట్స్ ఓకే. కాన్షియస్నెస్, అన్కాన్షియస్నెస్, దట్ ఈస్ ద రీజన్. రైట్ లైవ్లీహుడ్ అంటే ఏంటిది? సరైన ఉపజీవిక, సరైన జీవన ఉపాధి. ఇన్ రైట్ వే. మనకు నెలసరి ఆదాయం, మన ఫుడ్, మనం తినే తిండి ఎక్కడి నుండి రావాలి? అది నిజాయితీ నుండి, మంచి పనుల నుండి. అర్థమైందా? సో దట్ ఈస్ లైవ్లీహుడ్. దొంగతనం చేసి, మోసం చేసి, చీట్ చేసి, ఇవన్నీ చేసి, వేరే వాళ్ళకు హాని చేసి, వేరే వాళ్ళని లాస్ చేసి, వాళ్ళని ఇబ్బంది పెట్టి, అలాంటి లైవ్లీహుడ్, అలాంటి జీవనం అవసరం లేదు, అలాంటి జీవితం అవసరం లేదు, అలాంటి జీవితమే అవసరం లేదు. మిగతా వాళ్ళని టార్చర్ పెట్టి ఏం చేస్తావు? మోసం చేసి, చీట్ చేసి, దగా చేసి, కుట్ర చేసి, కుతంత్రాలు చేసి ఏం చేస్తావు? వాట్ యు విల్ డూ? సో దట్ ఈస్ నాట్ అ రైట్ లైవ్లీహుడ్. ఓకే, రైట్ లైవ్లీహుడ్ అవన్నీ వదిలేసి నిజాయితీతోటి సరైన మంచి మార్గం. సో ఇవాళ ఏంటిది? రైట్ ఎఫర్ట్స్. ఎవరైనా చెప్తారా రైట్ ఎఫర్ట్స్ ఏంటిదో? వాట్ డూ మీన్ బై రైట్ ఎఫర్ట్స్? ఎఫర్ట్స్ అంటే ఏంటిది? ప్రయత్నం, మంచి ప్రయత్నం. ఏంటిది మంచి ప్రయత్నం? ఏంటిది? ఎవరినన్నా దోచుకోవడం మంచి ప్రయత్నమా? ఎవరన్నా మోసం చేయడం మంచి ప్రయత్నమా? మోసం చేయడానికి ప్రయత్నం చేయడం మంచి ప్రయత్నమా? అలా ఆలోచన చేయడం మంచి ప్రయత్నమా? అలా ఆలోచన చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, నీ దగ్గరకు వచ్చింది ఒక 20,000 నీ దగ్గరకు వచ్చినాయి. నిన్న చెప్పినా కదా ఎగ్జాంపుల్. ఇక నువ్వు ఆలోచన చేస్తున్నావు. యు ఆర్ ట్రయింగ్ వాట్? నా దగ్గరకు వచ్చింది, నా దగ్గర ఉన్నది ఇప్పుడు 10,000. యు ఆర్ ట్రయింగ్ టు డిసీవ్ యువర్ బ్రదర్. నీ తమ్ముడిని ఏం చేస్తున్నావు? నాన్న దగ్గర ఉన్నది ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు ఉన్నది. కానీ నువ్వేం చెప్తున్నావు? 5 నీ పేరు పైన చేసేసుకొని 5 ఎకరాలు ఉన్నాయి అంటున్నావు. యు ఆర్ ట్రయింగ్. నువ్వేం చేస్తున్నావు? ఆలోచన చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? 10 ఉన్నాయి. ఏం చేయాలా? తమ్మునికి తెలియదు. సో వానికి ఏం చెప్పాలా? ఓన్లీ 5 ఉన్నాయి. ఓన్లీ 5 ఉన్నాయి. 5 మనం పంచుకోవాలా. ఆల్రెడీ నేనేం చేస్తా? ఒక 5 నా పేరు పైన చేసేసుకుంటా. ఇక మిగిలిన 5 మళ్ళీ దాంట్లో కూడా వాటా. మళ్ళీ వాటా. ఏం చేస్తున్నావు? వాట్ యు ఆర్ థింకింగ్. చేయలే, ఇంకా అది జరగలే, కానీ యు ఆర్ ట్రయింగ్. నువ్వు ఎఫర్ట్స్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. యు ఆర్ ట్రయింగ్. నీ మైండ్లో ప్లానింగ్ వచ్చేసింది. ఏం చేస్తా? మిస్సెస్కి ఏం చెప్తా? ఇటు పోయినావు అంటే ఏం చెప్తా? టెంపుల్ పోయినా. ఎటు పోయినావు? వైన్ షాప్ పోయినావు. ఫస్టే నువ్వు ఇంట్లోకి ముందు వెళ్ళకముందు ఏం చేస్తున్నావు? మైండ్ మేకప్ చేస్తున్నావు. ఏం చేస్తున్నావు? ప్రయత్నం చేస్తున్నావు. యు ఆర్ ట్రయింగ్, డూయింగ్ ఎఫర్ట్స్. ప్లానింగ్ తయారవుతున్నది మైండ్లో. పోతా, ఇప్పుడు ఫ్రెండ్స్ కలుస్తా, లేకపోతే ఆడ మందు కొడతా, ఆడ సిగరెట్ కొడతా, అది చేస్తా, ఇది చేస్తా. మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చెప్తా? పలానా ఫంక్షన్ ఉండే, పలానా మీటింగ్ ఉండే, ఆఫీస్ మా బాస్ కాల్ చేసిండు,
ఏదో ఒకటి మేనేజ్ చేస్తా. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్ రాంగ్ ఎఫర్ట్స్. ఇవన్నీ ఏంటి? రాంగ్ ఎఫర్ట్స్. ఏదో చెప్తా, మళ్ళీ ఈడికి తీసుకొచ్చిన వాళ్ళు ఇంకొక అస్సలు తీసుకోలేదు సార్, అస్సలు ఏం లేదు సార్, మా అన్నయ్య చేసాడు, మా అక్క చేసింది, మా చెల్లి చేసింది, మా మదర్ చేసింది, మా ఫాదర్ చేసింది. ఈడికి వచ్చిన వాళ్ళే అగైన్ యు ఆర్ ట్రయింగ్ రాంగ్. ఆల్రెడీ రాంగ్ చేసి వచ్చినావు, మళ్ళీ ఈడ కూడా రాంగే చేస్తున్నావు. సో గోయింగ్ ఇన్ టు ద రాంగ్ 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 రాంగ్. డైరెక్షన్ ఏమైపోతున్నది? టోటల్ రాంగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు కూడా రాంగ్ రాంగ్, డౌన్ 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 డౌనే పోతున్నాం. అసలు రాంగ్ చేసే వచ్చినాం, మళ్ళీ రాంగే చేస్తాం. లేనిది చెప్తాం, ఉన్నది చెప్పం. ఫుల్ కొట్టి 30 కొట్టినాం అంటాం, ఫుల్ బాటలు కొట్టినాం. ఎంత చెప్పినాం? జస్ట్ గింతే తీసుకున్నా సార్, గింతే. కొట్టింది టోటల్ ప్యాకెట్, చెప్పింది ఒకటే సార్, డైలీ ఒకటే తీసుకున్నాం. సో దిస్ ఈజ్ ఆల్ ఆర్ రాంగ్ ఎఫర్ట్స్. మళ్ళీ ఏం చేస్తున్నావు? ప్రయత్నం చేస్తున్నావు, వాంట్ టు గో అవుట్ సైడ్. సో ఎట్లా నమ్మియాలా, ఎట్లా చేయాలా? అగైన్ యు ఆర్ ట్రాయింగ్ ఇన్ ఏ రాంగ్ లెవెల్, రాంగ్ డైరెక్షన్. మళ్ళీ అబద్ధాలే, మళ్ళీ రాంగ్ ఎఫర్ట్స్. ప్రయత్నం మళ్ళీ రాంగే. గత 10 సంవత్సరాల నుండి రాంగే. ఈడికి వచ్చింది రైట్ కావడానికి, మళ్ళీ ఇక్కడ కూడా రాంగే. సో మార్పు ఎక్కడ? ఇది రైట్కి ఎప్పుడు మారుతుంది? మరి ఎప్పుడు మారుతుంది? వెన్ ఇట్ విల్ బి రైట్ ఎఫర్ట్స్, వెన్ యూ విల్ అక్సెప్ట్ ద థింగ్స్ యాజ్ ఇట్ ఈస్. అక్సెప్ట్ చేసినప్పుడు నేను చేసిన, నాతోటి ఇలా అయింది, యాజ్ ఇట్ ఈస్. ఉస్మే నా కోయి మిర్చి, నా కోయి మసాలా, నా కోయి నమక్, యాజ్ ఇట్ ఈస్ అక్సెప్టెడ్. చేసిన ఇట్లా ఓకే, అక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్స్. నిజాయితీని యాజ్ ఇట్ ఈస్గా ఒప్పుకోవడం, అంగీకరించడం. దట్ ఈస్ ద సొల్యూషన్. సొల్యూషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ఇయర్. వెన్ యూ విల్ అక్సెప్ట్ యాజ్ ఇట్ ఈస్, ఓకే అంగీకరించడం, ఐఎమ్ రెడీ వాట్ ఎవర్ యూ విల్ డూ. సో ఇక్కడ నుండి మార్పు స్టార్ట్ అవుతుంది. బట్ వాట్ వీ విల్ డూ ఈజ్ ఆల్ రాంగ్. అవర్ ఎఫర్ట్స్ ఆల్వేజ్ రాంగ్, ఆల్వేజ్ రాంగ్ ఎఫర్ట్స్. ఎక్కడ చూసినా దగా, కుట్ర, మోసం, చీటు. డబ్బుల కాడంతే, భూమి కాడంతే, ఇంట్లో రిలేషన్లో అంతే. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్? ఎవ్రీథింగ్ ఈజ్ రాంగ్. సో యు ఆర్ మేకింగ్ ట్రాప్. నువ్వేం చేస్తున్నావు? రాంగ్ వల. రాంగ్ వలలో ఎవరు చిక్కుకున్నారు? ఎవరు ప్రయత్నం చేసినారు? మనమే. వీఆర్ ఓన్లీ. ఈ చుట్టూ వల ఎవరు నిర్మించుకున్నారు? రాంగ్ 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 రాంగ్. ఇంట్లో వాళ్ళతో మాట్లాడిస్తే రాంగ్, ఈడ చెప్పడం రాంగ్. సో వాట్ వీఆర్ డూయింగ్? 1 లేయరు, 2 లేయర్లు, 3 లేయర్లు. పొర, దీన్ని ఏమంటారు? పొర, లేयर, परत. क्या कर रहे? एक परत रॉन्ग, दूसरा परत रॉन्ग, तीसरा परत रॉन्ग, ऐसे रॉन्ग रॉन्ग. अब इतना ये गाढ़ा हो गया. कितना पहला कितना था ये परत? एक सेंटीमीटर, 1 इंच का था. अब हो गया 2 इंच हो गया, अब 3 इंच हो गया, अब 5 इंच हो गया, 25 हो गया, 100 हो गया. तो जितना ज़्यादा गाढ़ा परत, लेयर, పొర, అంతగానం ఇబ్బంది. ఎవరు పెంచుకుంటున్నారు? 1 ఇంచ్ నుండి 2, 2 నుండి 3, 3 నుండి 4, 4 నుండి 100 వరకు మనమే. వీఆర్ సపోజ్ టు బి అక్సెప్ట్ ద థింగ్ యాజ్ ఇట్ ఈస్, అండ్ దెన్ చేంజ్ విల్ స్టార్ట్. సో అవర్ ఎఫర్ట్స్ ఆల్వేస్ షుడ్ బి ఇన్ రైట్ డైరెక్షన్. In right, efforts should be always right. And what is that efforts? అదేంటిది? What is that? ఆ ప్రయత్నం ఏంటిది? ఎట్లా తెలుస్తుంది మనకు? ఎట్లా తెలుస్తుంది మన ప్రయత్నం సరైన ప్రయత్నం చేస్తున్నామా, రాంగ్ ప్రయత్నం చేస్తున్నామా? रिजल्ट्स विल नो, बट वो तब तक के ट्रेन निकल गया, आप कुछ नहीं कर सकते. लेकिन जब ट्रेन में चढ़ने का सोच रहे, एट दैट टाइम इफ यू आर
if you can decide, if you are in a position to decide proper way, then you can escape from that wrong thing. समझ में आया? वो तो रिजल्ट होने के बाद तो सब हो गया, खत्म, सत्यानाश, सर्वनाश. लेकिन स्टार्टिंग में, इन द बिगिनिंग, जब हमारे दिमाग में वो सोच आया, మన మనసులో మన మైండ్లో ఆలోచన వచ్చిన వెంటనే అలర్ట్ అయిపోయినా రాంగ్ వస్తున్నది, స్టార్టింగే రాంగ్ వస్తున్నది, రాంగ్ డైరెక్షన్లో పోతున్నా స్టార్టింగ్లే, దెన్ యూ కెన్ ఉస్ సమస్యసే, అప్పుడు ఆ సమస్య నుండి బయట పడవచ్చు. అంటే ఆ సమస్యలో ఇరుక్కపోమిగా, ఎందుకు ఆలోచన స్టార్ట్ అవుతున్నది. సో దేర్ ఆర్ ఇన్ జనరల్ ఏమవుతుంది, ఇన్ జనరల్ సహజంగా 4 రకాల ఎఫర్ట్స్ ఉంటాయి. హౌ మెనీ టైప్స్? 4 types ఆఫ్ ఎఫర్ట్స్ ఇన్ జనరల్. వాట్ ఈస్ దాట్? ఇన్ జనరల్ దేర్ ఆర్ 4 types ఆఫ్ ఎఫర్ట్స్. ఫస్ట్, మొదటిది ఏంటిది? 4 రకాల ప్రయత్నాలు ఉంటాయి మన జీవితంలో. ఏది చేసినా 4 రకాలు, 4 types. ఫస్ట్ ఈజ్ ఏంటిది? మన దగ్గర వాట్ వీ హ్యావ్ గుడ్ థింగ్స్, గుడ్, మన దగ్గర ఏం మంచిది ఉన్నదో, మన దగ్గర ఉన్న మంచి, ప్రతి పర్సన్ 100%, 100% చెడ్డోళ్ళు ఉంటారా? 100% మంచితనం ఉంటుంది. ఎక్కడనో చోట మంచితనం అనేది ఉంటుంది. అర్థమైందా? 100% ఏ పర్సన్ కూడా రాంగ్ ఉండడు. దట్ మే బి ఎనీవన్. 100% ఎవరు కూడా ఈ ప్రపంచంలో, పాము ప్రతి మనిషి కనిపించిన వాళ్ళందరినీ కాటేస్తా చేయదుగా. అట్లా కాటేసుకుంటూ పోతే మనం మిగిలిపోం. तो सांप में भी अच्छा ही है, वो कभी कभार चले जाता हो. तो इसीलिए हर आदमी में कुछ ना कुछ अच्छा ही है. गुड थिंग्स आर देयर. గుడ్నెస్, మంచి అలవాట్లు, మంచితనం ఉంది ప్రతి మనిషిలో. ఎంత టెర్రరిస్ట్ అయినా, ఎంత అంతకుడైనా, ఎంత కిల్లర్ అయినా, ఎంత మోసగాడైనా మంచితనం అన్నది ఉంటుంది. చలో 1%, సపోజ్ 1% అన్న మంచితనం ఉంటుంది. అర్థమైందా? ఏదో మంచితనం ఉంటుంది. 99% రాంగ్ కావచ్చు, కానీ 1% అన్న మంచితనం ఉంటుంది. దాన్ని గుర్తించడం, దాన్ని వీ షుడ్ ఫైండ్ అవుట్ వాట్ ఈజ్ ఐ హ్యావ్ గుడ్నెస్. నా దగ్గర మంచిది ఏముంది, మంచితనం ఏమున్నది, మేరే పాస్ అచ్చాయి క్యా హై, క్యా అచ్చా హై. వీ షుడ్. అవి కభీ ఆప్ దేకో, మీరు ఎప్పుడన్నా చూస్తే రోడ్డు పంటి వెళ్తూ ఉంటే, రోడ్డు పైన అంబులెన్స్ వస్తుందిగా, ఎవరన్నా దాని ముందో చాపుతారా? ఎవరన్నా కానీ దాని ముందు ఎవరు ఆప. అంటే దానికి అర్థం ఆ రోడ్ పైన ఉన్న వాళ్ళందరూ మంచోళ్ళేనా? కాదు. దాంట్లో అంతకులు ఉన్నారు, చీటర్స్ ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు. కానీ ప్రతి మనిషి అంబులెన్స్కు దారిస్తారు. ప్రతి మనిషి, ఎంత అంత కూడా. కానీ ఒక మనిషి ఒక 10 మందిని చంపిన మనిషి అయినా, కిల్లర్ ఆయన కూడా, ఆయన బండి ఆయన అంబులెన్స్ ముందు ఉన్నదనుకో, ఆయన పక్కకు జరుపుతాడు. నేను 10 మందిని చంపినా కదా, ఈడెవడో వస్తే చావని అని అనుకోడు ఎప్పుడు కూడా. అర్థమైందా? దో ఈజ్ ఏ కిల్లర్, అంత కూడా కావచ్చు, हत्यारा है, फिर भी वो क्या करता, अगर उसके पीछे एम्बुलेंस है तो वो भी साइड दे देता, जबकि वो बहुत लोगों को ऐसे ही मारा. समझो कोई टेररिस्ट है या कोई है और किसी ने बम डाल दिया और उधर कितने लोग मर गए उसको पता नहीं. 10 लोग, 20 लोग, 50 लोग, 1000 लोग. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ హిరోషిమా నాగసాకి పేరు విన్నారుగా? ఏమైంది అక్కడ? జపాన్ న్యూక్లియర్ బాంబ్ ఎవరు వేసారు? అమెరికా తీసుకెళ్ళి న్యూక్లియర్ బాంబ్ ఎక్కడ వేసింది? హిరోషిమా నాగసాకి పైన వేసేసింది ఫస్ట్ టైం. సో ఉదర్ పూరా తబాయి.
అది ఒకసారి ఎయిర్లా కలిస్తే ఆ ఎయిర్ పీల్చుకున్న వాళ్ళు అందరూ చనిపోతారు. क्या होता? हाँ, अर्थमవుతుందా? वो जो बम डाला अगर उसको एम्बुलेंस के सामने खड़ा करो तो वो भी दारी, वो क्या करेगा? बाजू में सरकेगा, उसको जाने दो. और कितने लोग मर गए? इंदर जन पहन रहा हिरोशिमा नागासाकी पहना जब बम डाले, कितने लोग मर गए? हजारों लाखों लोग मर गए. लेकिन जिसने बम डाला अगर वो एम्बुलेंस के सामने उसका गाड़ी है तो वो क्या करेगा? अपना गाड़ी बाजू में करेगा, उसको बोलेगा इसको जाने दे. तो उसमें भी अच्छाई ఉంది. ఉందా లేదా? ఎవరన్నా ఎప్పుడన్నా చూసిండ్రా అంబులెన్స్ను అడ్డుపడ్డోళ్ళను? ఎంత ట్రాఫిక్ ఉన్నా కానీ క్లియర్ అవుతుంది. ఒకసారి ముంబైలో సెలబ్రేట్ చేస్తుండే క్రికెట్ మ్యాచ్, అప్పుడు ఒక అంబులెన్స్ వస్తున్నది. అది మొత్తం దట్ బీచ్, ఇది వివేక్ ఓబరాయ్ హోటల్ ఉందిగా, సంథింగ్ ఏదో తెలియదు, నేను ఎక్కువ చూడ క్రికెట్ చూడ, బట్ ఆ న్యూస్ చూసిన. అంబులెన్స్ వస్తే అది మొత్తం ప్యాక్ ఉన్నది, ఎవరు ఎటు కదలడానికి లేదు. బట్ దే గివన్ సైడ్ క్రియేట్ అయిపోతుంది స్పేస్, ఆటోమేటిక్ మనుషులు అడ్జస్ట్ అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్సులో 10 మంది వస్తారు, కానీ దాంట్లో 20 మంది అడ్జస్ట్ అవుతారు. దాంట్లో అప్పుడప్పుడు 30 మంది అవుతారు. ట్రైన్ జనరల్ బోగి ఎట్లుంటాయి? ఎన్ని సీట్లు ఉంటాయి దాంట్లో? సిట్టింగ్ ఏదో 72 ఏమో ఉంటాయి, 82 సంథింగ్ ఉంటాయి, అంతేనా? సిట్టింగ్ 72 82 ఉంటాయి, కానీ దాంట్లో ఎందరు మంది కూర్చుంటారు? దగ్గర దగ్గర 300 మంది కూర్చుంటారు. ट्रिपल कितने लोग बैठते? लगभग 300, एक के ऊपर एक के ऊपर उसके नीचे एक, बाथरूम में 2, उधर एक इधर एक. वो अभी भी चल रहा है इंडिया में, वो अभी भी चल रहा है. वो पता नहीं उसके बारे में कोई देख रहा है नहीं देख रहा है क्या है, उसमें कोई सुधार नहीं है. और उल्टा टीटी क्या करता? फाइन मारता. तू स्लीपर में क्यों चढ़ा? अरे जनरल में जगह रही तो वो क्यों स्लीपर में आता? అంతే కదా. జనరల్లో స్పేస్ ఉన్నదనుకో కూర్చునడానికి, కనీసానికి నిలబడడానికి, ఆయన వస్తాడు ఇడికి, దాంట్లో ఎక్కడానికి కూడా స్పేస్ ఉండదు. उसमें चढ़ने के लिए भी जगह नहीं रहता. तो टिकट तो तुम दे दिए उसको, पैसा ले लिए 100 रुपये 200 300 और टिकट दे दिए, लेकिन उधर जाने के लिए, चढ़ने के लिए जगह नहीं है. इसका मतलब तुम लूट रहे. व्हाट यू आर डूइंग? और लूटिंग. समझ में आ रहा है? इधर टिकट दिए और उधर स्पेस नहीं दिए, तो सिर्फ पैसा लिए. बराबर है? तो जब అక్కడ స్పేస్ లేదు, ఆయన ఏం చేస్తాడు? దాని పక్కకున్న స్లీపర్లకు వచ్చేస్తాడు. వస్తాడరా? దీనికి కారణం ఎవరు? గవర్నమెంట్, रेलवे डिपार्टमेंट. तू स्लीपर में क्यों चढ़ा? फाइन 1000 2000 फाइन. वो पहले ही पैसे नहीं है करके जनरल का टिकट लिया. पैसे रहता तो स्लीपर का नहीं लेता, एसी का नहीं लेता, फ्लाइट से नहीं जाता. सो दिस इज, ये क्या है? ओपन लूट, ओपन लीगल लूट. समझ में आ रहा है? तो दिस इज कॉल्ड एडजस्टमेंट. अब एक 80 लोगों के जगह पे कितने लोग आ गए? 300 लोग आ गए. तो कितना भी आदमी बेकार रहने दो, बुरा रहने दो. मैं क्या बोला? अणुबम, न्यूक्लियर बम डाला वाला भी अगर उसके सामने एम्बुलेंस आया तो बाजू में सरकेगा. वो ये नहीं बोलेगा. ఆయన ఏమంటాడు? ఏమన్నా అంటాడా? నేను న్యూక్లియర్ బాంబ్ వేసి ఎందరినో వేల్చి పడేసిన, నువ్వేంద్రా నాయన జావాడా నన్ను అంటాడా? కभी देखे ऐसे? सो उसके इसमें अच्छाई 1% है. ఉందా లేదా? ఉంది కదా. సో వాట్ ఎవర్ వీ హ్యావ్ గుడ్నెస్ వీ షుడ్ ఇంక్రీజ్ ఇట్. సబ్సే పహలా ప్రయత్నం ఏంటిది? మంచితనాన్ని పెంచుకోవడం. ఏం చేయడం? పెంచుకోవడం. అర్థమైంది కదా. మన దగ్గర మంచి అలవాట్లు ఏదో ఉన్నాయి, దాన్ని గుర్తించడం ఫస్ట్, ఐడెంటిఫై ఇట్. అండ్ వాట్ షుడ్ వీ డూ? క్యా కర్నా ఉస్కే బాద్? దాన్ని పెంచుకోవాలి. ఇది ఒక ప్రయత్నం. దిస్ ఈజ్ ఎఫర్ట్, రైట్ ఎఫర్ట్.
अपने पास जो अच्छाई है మంచితనం ఉందో దాన్ని పెంచుకోవడం. वी शुड इंक्रीज अवर गुडनेस. ओके. और हमारे पास में जो बैड है वी शुड डिक्रीज इट. దాన్ని ఏం చేయాలా? తగ్గించుకోవడం. ఉన్నది దాన్ని ఏం చేయాలా? ప్రయత్నం. మన ప్రయత్నం ఏముండాలా? మోసం చేస్తున్నాం, దగా చేస్తున్నాం, అబద్ధాలు ఆడుతున్నాం, వ్యభిచారం చేస్తున్నాం, చీట్ చేస్తున్నాం, తప్పుడు మాటలు చెప్తున్నాం, మేనేజ్ చేస్తున్నాం, ఇవన్నీ ఉన్నాయి కదా మన దగ్గర. సో వాట్ షుడ్ వీ డూ ఈజ్ डिक्रीज. उसको धीरे धीरे कम करो परसेंटेज में. अभी 99% है, फिर 80 पे लाओ, 70, 50, 60, देन मेक इट 0. स्लोली धीरे धीरे. पीने का अलवाट है, सिगरेट पीने का है, दारू पीने का, झूठ बोलने का, ये सब क्या करो? दिस इज अनदर एफर्ट टू डिक्रीज व्हाट वी हैव बैडनेस इन आवर कैरेक्टर. हमारे अंदर जो बुराई है, మన లోపల ఉన్న చెడును తగ్గించుకోవాలి మెల్లిమెల్లిగా. దిస్ ఈజ్ సెకండ్ ఎఫర్ట్. థర్డ్ ఏంటిది? नो गुड. हमारे इसमें अच्छाई नहीं है, समझो. ఇక్కడ ఏమున్నది? ఉన్నది ఒక విషయం మన దగ్గర ఉన్నది, దాన్ని పెంచుకోవడం. మన దగ్గర మంచి లేదు, ఒక విషయంలో మంచి లేదు, దాన్ని తెచ్చుకోవడం. దాన్ని అచ్చే ఆదత్ కో స్లోలీ లేనా. మంచి అలవాట్లను, మంచి విషయాలను అలవాటు చేసుకోవడం. మన దగ్గర లేని మంచితనాన్ని తెచ్చుకోవడం. ఆనేదో ఇది మంచితనం లేదు కదా, నేను ఎవరికి ఎప్పుడు రూపాయి సాయం చేయ, సో ఇప్పుడు స్టార్ట్ చేస్తా. ఇగో నీ ఇప్పటి వరకు ఎవరికి అన్నం పెట్టలే, ఇప్పుడు పెడతా. ఇప్పటి వరకు ఎప్పుడు నీళ్ళు ఇయ్యలే, ఇప్పటి వరకు నా దాంట్లో ఈ విషయం నేను ఎప్పుడు చేయలే, మా తల్లిని ఎప్పుడు గౌరవించలే, ఇప్పుడు గౌరవిస్తా. మా తల్లిని, తండ్రిని, మా బ్రదర్స్ను, మా సిస్టర్ని ఎప్పటికీ నేను ప్రేమగా చూసుకోలే, ఇప్పుడు చూసుకుంటా. ఇప్పటి వరకు ఒక చీర, ఒక రైకా కానీ కొనియాలి, ఇప్పుడు కొనిస్తా. ఇప్పటి వరకు వాళ్ళకు నేనేం మంచి చేయలే, ఇప్పుడు చేస్తా. లేని మంచితనాన్ని తెచ్చుకోవడం, పెంపొందించుకోవడం. जो अच्छाई है उसको बढ़ाना, जो बुराई है उसको कम करना, और जो अच्छाई हमारे पास नहीं है उसको लाना. अर्थమైందా? और अगर कोई बुराई हमारे पास नहीं है तो उसको नहीं लाना. पहले से नहीं है वो. ఉన్న చెడుతనాన్ని తగ్గించుకోవడం, లేని చెడుతనాన్ని రానియద్దిగా. కథం. క్లోజ్. డోర్స్ ఆర్ క్లోజ్, విండోస్ విల్ బి क्लोज्ड. जो बुराई है उसको निकालना, जो बुराई हमारे पास नहीं है उसको आने नहीं देना. समझो हम दारू पीते लेकिन सिगरेट नहीं पीते, तो सिगरेट, दारू को कम करना और सिगरेट को आने ही नहीं देना. समझ में आ रहा है? जैसे हम सिगरेट पीते, दारू नहीं पीते. सिगरेट को कम करना, खत्म करना, और दारू को आने नहीं देना. अब कोई दूसरा बुराई नहीं. नो बैड शुड एंटर. नहीं आना वो हमारे पास. अब क्लोज. ऑल बैड थिंग्स विल बी क्लोज्ड. अब नहीं आने देंगे कोई बुराई. हो गए 4 एफर्ट्स. 4 రకాల ప్రయత్నం ఉంటుంది. 4 టైప్స్ ఆఫ్ ఎఫర్ట్స్. ఒకటి, లేని ఉన్న మంచితనాన్ని పెంచుకోవడం, లేని మంచితనాన్ని స్వీకరించడం, ఉన్న చెడుతనాన్ని తగ్గించడం, లేని చెడుతనాన్ని రానియకుండా ఉంచడం. అర్థమైందా? दिस इज कॉल्ड राइट एफर्ट. समझ में आ रहा है? राइट एफर्ट, सही कोशिश. जो हमारे पास अच्छा है उसको संभाल के रखो और बढ़ाओ.
और जो हमारे पास अच्छाई नहीं है उसको ले लो, आने दो, उसकी आदत लगाओ। जैसे हमको सवेरे उठने की आदत नहीं है, सवेरे फ्रेश होने की आदत नहीं है। ट्राई करो, कोशिश करो। अच्छी आदतें, बस सिर्फ हमको बिरयानी खाने की आदत है, रॉ फूड कब कब भूल गए। समझो हमको सिर्फ कुक फूड चाहिए, बढ़िया मसाला गसाला पूरा नमक मिर्ची डाल के चाहिए। ऐसी आदत हो गई इस टंग को। और पहले रॉ खाते थे एज इट इज रॉ फूड। अब ये तेल वेल तो बाद में बना, तेल कब बना? बाद में बना, लेटर ऑन इट इज डेवलप्ड। समझ में आए? और उसमें अभी केमिकल डाल के, ये डाल के, वो डाल के बना। अब हमारी टंग को आदत हो गई है सिर्फ टेस्टी फूड खाने की, सिर्फ नॉनवेज खाने की आदत हो गई, और वो भी बढ़िया तला हुआ, मस्त फ्राई किया हुआ एज इट इज। और हम जो पहले खाते थे वो सब भूल गए। तो आदत लगाओ, अच्छे थिंग्स लाने का आदत लगाओ। धीरे धीरे कहो, तुम्हारा डाइजेस्ट सिस्टम इंप्रूव होगा, प्रॉपरली डाइजेस्ट होगा, डेली तुम्हारा पेट साफ रहेगा, भूख अच्छा लगेगा। ट्राई इट। अच्छी आदत था, बस कभी भी बिरयानी ऑर्डर किए कि चिकन के मटन के ये वो दाल, ये कौन सा है वो, उसको क्या बोलते हैं, घी। घी के बगैर एक निवाला अंदर नहीं जा रहा। हो गए हम उसके गुलाम। वी विल बिकम स्लेव्स ऑफ नॉनवेज। हम नॉनवेज के क्या हो गए, उसके बगैर अंदर निवाला जाना बड़ा मुश्किल होता, फिर पानी गिटकना पड़ता। ఏం చేయాల్సి వస్తుంది, ముద్ద లోపల పెట్టి నీళ్ళు తాగితే లోపలికి పోతుంది. ఎందుకు, నాన్ వెజ్ అలవాటు అయిందిగా. ఇవన్నీ ఎవరు కనిపెట్టాలా? నువ్వు మంచి ప్రయత్నం చేస్తున్నావా, చెడు ప్రయత్నం చేస్తున్నావా, మంచి వస్తుందా, చెడు వస్తుందా, నువ్వు ఏం తెచ్చుకుంటున్నావు, ఏం విత్తనాలు వేస్తున్నావు, వాట్ యు ఆర్ బోయింగ్, విచ్ ప్లాంటేషన్ యు ఆర్ डूइंग इन योर गार्डन, क्या कौन से पौधे लगा रहे, कौन से बीज लगा रहे, वैसे क्या होगा, वैसी ही पौधा आएगा, वैसी झाड़ आएगा. हम जो बीज लगाएंगे ये విత్తనాలు వేస్తే ఆ చెట్టే ఆ మొక్కనే వస్తాయి. సో ఇప్పుడు బాధపడుతున్నాయి, అప్పుడు ఒకప్పుడు విత్తనాలు వేసినాం, అర్థమైందిగా, వేసిండ్రా లేదా, అందుకే ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. ఈ బాధ విత్తనాలు ఎవరు వేసుకున్నారు, మనం వేసుకున్నాం. ఎవరు వేసుకున్నారు, మనం వేసుకున్నాం. ఇప్పుడు అది చెట్టు అయింది, చెట్టు అయ్యే వరకు అర్థం కాలేదు. నువ్వేమనుకున్నావు, गन्ने का झाड़ लगाया, अब आ गया बाहर नीम का झाड़. నీమ్ అంటే ఏమంటారు, నిమ్మకాయ. ఎట్లుంటుంది, తింటావా, ఎంత తింటావు, ఎన్ని తింటావు, ఎట్లుంటుంది, చేదు, పుల్లగా చేదు. అదే గన్నేకా షుగర్ కేన్ ఎట్లుంటుంది, స్వీట్. నువ్వు వేసిన విత్తనాలు నీమ్కా, నిమ్మకాయ వేసి షుగర్ కేన్ రావాలంటే వస్తుందా, స్వీట్ స్వీట్ రావాలంటే వస్తుందా, ఆరెంజ్ వేసి మ్యాంగో రావాలంటే వస్తాయా, ఆరెంజ్ వేసి యాపిల్ రావాలంటే వస్తుందా. సో నువ్వు ఏ విత్తనాలు వేస్తున్నావో యూ షుడ్ బి కాన్షియస్, मैं कौन से बीज डाल रहा हूँ, मैं कौन से बीज जमीन में डाल रहा हूँ, वैसी पौधा आएगा. आज नहीं तो कल आएगा, आ गया. ఇవన్నీ మనం ఒకప్పుడు వేసుకున్న విత్తనాలేవి. భూమిలో ఏమేయాలా, మందు, మత్తు, సిగరెటు, తంబాకు, యాంగర్, లస్ట్, ఆదత్, ఇవన్నీ వేసుకున్నాం. అవే ఇవల్ల చెట్టు అయినాయి. మనం ఏమనిపిస్తుంది, అరే నేను ఇట్లెందుకైనా, నేను మంచిగా ఉంటాను కదా,
నేను ఇట్లుంటే నేను టాలెంటెడ్, నేను హ్యాండ్సమ్, నేను అది, నేను ఇది, నాకు దగ్గర బుద్ధి ఉన్నది, నేను నిజాయితీ పరుడిని, నేను అది, అట్లా ఊహ. దట్ ఈజ్ అవర్ इमेजिनेशन. बट ओरिजिनल में हमने क्या कौन सा बोया? यही बोया था, उसी का झाड़ निकला. हम सफरिंग के बीज बोए. సఫరింగ్, బాధ బీజాలు విత్తనాలు వేసినాం, బాధ పుట్టింది, చెట్టు అయింది. ఫలాలు వద్దంటున్నాం, వద్దు వద్దు నాకు వద్దు, నేను వేయలే ఇది. నేనైతే నేను ఏం వేసిన? షుగర్ కేన్, ఏమంటారు తెలుగులో? చెరుకు చెట్లు వేసిన. నిమ్మకాయలు ఎట్లా వచ్చినాయి? వేసింది చెరుకు, వేసింది మ్యాంగో, నిమ్మకాయలు ఎట్లా వచ్చినాయి? నిమ్మకాయలు వస్తాయా? మ్యాంగో తెస్తే నిమ్మకాయలు వస్తాయా? చెరుకు తెస్తే నిమ్మకాయ వస్తాయా? నువ్వు నిమ్మకాయ వేసినప్పుడు నువ్వు కాన్షియస్గా లేవు, సోయిలో లేవు, స్పృహలో లేవు. होश में नहीं था वो बीज डालते समय, बेहोशी में बीज डाला तो तू समझ रहा कि मैं आम का बीज डाला, आया नीम, तो तू आम का बीज नहीं डाला. इसका मतलब जब खुदाई किया, భూమిని సాగు చేస్తారుగా, విత్తనాలు వేసినప్పుడు నువ్వు స్పృహలో లేవు. ఏం విత్తనాలు వేస్తున్నా, భవిష్యత్తులో ఏమొస్తుంది అనుకుంటున్నావు. విత్తనం ఇది మ్యాంగోదని, కానీ అది విత్తనం మ్యాంగోది కాదు. నువ్వు ఒకవేళ సోయిలో కానీ స్పృహలో కానీ కాన్షియస్ ఉంటే, ఒకవేళ నీకు మ్యాంగో కావాల్సి ఉంటే విత్తనాలు కూడా ఏమేస్తావు? మ్యాంగో విత్తనాలే మంచిగా చెక్ చేసి టెస్ట్ చేసి దాంతో రసం తాగి తిని ఎట్లున్నది, ఏం కథ, పెద్దగా అవుతుందా చిన్నగా అవుతుందా, ఇవన్నీ టెస్ట్, దాని తర్వాత ఏం చేస్తావు? వేస్తావు. కానీ ఇప్పుడు ఏం వేసినావు? నిమ్మకాయలు వేసినావు, మ్యాంగో కొరకు ఏడుస్తున్నావు. రాదు. నువ్వు నిమ్మకాయలు వేయి విత్తనాలు, ఓకే? నిమ్మకాయ విత్తనాలు వేయడా, కాకరకాయ విత్తనాలు వేయి. కాకరకాయ కూడా చేదు ఉంటాయిగా. కాకరకాయ విత్తనాలు వేసి మామిడికాయ వస్తుందా? నువ్వు నిమ్మకాయ విత్తనాలు వేసి ఈడ విత్తనం వేయి, ఇక దీని చుట్టూ పూజలు చేయి. ఏం చేయి? పూజలు చేయి, యజ్ఞాలు చేయి, యాగాలు చేయి, బలి, ప్రేయర్ చేయి, ఏమన్నా చేసుకో. ఏమొస్తాయి? విత్తనాలేమో నిమ్మకాయ వేసి, పూజలు యజ్ఞాలు యాగాలు ఏమో మామిడికాయ కొరకు చేస్తే రాదు. వస్తుందా? ఏమన్నా చేసుకో. ఎన్ని ప్రేయర్లన్నా, ఏడికన్నా పోయి తిరిగిరా, ఎన్ని పుణ్యక్షేత్రాలన్నవో, నువ్వు వేసింది ఒకవేళ నిమ్మకాయ అయితే నిమ్మకాయనే వస్తాయి. నువ్వు పుణ్యక్షేత్రాలు తిరిగి వచ్చి నేను అటు పోయినా, ఆడ దర్శనం చేసుకున్నా, ఏడ చేసినా, ఇవన్నీ అయిపోయినాయి అంటే నిమ్మకాయ మామిడికాయ లాగా మారదు. తోట నిమ్మకాయ వేసినావు, నిమ్మకాయనే వస్తుంది. అర్థమవుతుందా? మళ్ళీ ఈడ నిమ్మకాయ వచ్చి ఇక నువ్వు మళ్ళీ దేవుణ్ణి దూషిస్తావు. నేను పుణ్యక్షేత్రాలు వస్తేని, దర్శనం చేసుకుంటేని, యజ్ఞాలు చేస్తేని, యాగాలు చేస్తేని, ప్రేయర్ చేస్తేని, నమాజ్ చేస్తేని, ఇవన్నీ చేసినా మళ్ళీ నిమ్మకాయ ఎందుకు వచ్చింది? తోట నిమ్మకాయది పెట్టి దేవుణ్ణి దోషిస్తేమని వస్తా? నువ్వు సోయిలో లేవు, మనం సోయిలో లేము. వేసేటప్పుడు తోటనేమో నిమ్మకాయది పెట్టినాం. మామిడికాయ కొరకు దేశమంతా తిరిగి, ప్రపంచమంతా తిరిగి, ఖర్చు చేసుకొని, నడిచి, కాలినడకన బుర్లుకుంటెళ్ళి నువ్వేమన్నా చేసుకో. ఎన్ని గొర్రెలను, మేకలను ఎన్నన్నా బలి. నువ్వు ఏ పుణ్యక్షేత్రం వెళ్ళు, ఎంతన్నా చదువు. ఫర్ ఎగ్జాంపుల్ ఈడ నిమ్మకాయ వేసినావు విత్తనం, ఇక నువ్వు ఏదన్నా హోలీ బుక్ చదువుతున్నావు, అది ఏదన్నా కానీ, ఏ రిలీజన్ అన్నా కానీ అవుతుందా? ఇది మామిడికాయ. అదే పరిస్థితి మనది, మన పరిస్థితి అంతే. స్వీకరించినా స్వీకరించక పోయినా, కబూల్ కియా కబూల్ నహీ కియా
तो भी हमने जो बीज डाला वही झाड़ आने वाला है, ऊपर वाला भी कुछ नहीं कर सकता। क्यों? वो बोलेगा अरे भाई तूने नीम का बीज बोया और मुझे बोल रहा उसको आम में कन्वर्ट कर, तो होगा? कभी हुआ? इतने ये जो इंसान बना इस जमीन पे जब से इंसान है, जैसे बोलते हैं आदम ईव, क्या है एडम और ईव हवा समथिंग, जो भी है, जब से शुरुआत से तब से भी नीम के झाड़ को आम का फल नहीं आता। कुछ भी करो, सृष्टि भी नहीं लाता। ये हमारी परिस्थिति आज के डेट में, दैट इज आवर पोजीशन इन सोसाइटी। हम क्या करते? नीम का झाड़ डालते और आम का अपेक्षा करते, और फिर उसके लिए सास ससुर से झगड़ा, తల్లిదండ్రులతోటి గొడవ, తల్లితోటి గొడవ, బ్రదర్ తోటి గొడవ, చెల్లితోటి గొడవ, మమ్మీతోటి గొడవ, ఫాదర్ తోటి గొడవ, బాస్ తోటి గొడవ. విత్తనాలేమో నిమ్మకాయ వేసి మ్యాంగో ఫ్రూట్ ఆశించే వాళ్ళం మనమంతా. రాదు. ఈ విత్తనాలు ఎవరు వేసుకున్నారు? ఈ విత్తనాలు మనమే వేసుకున్నాం. బాధ విత్తనాలు వేసుకున్నాం. బాధ వచ్చిన మోలే అరే ఇదేంది, నేను సంతోషం విత్తనాలు వేసుకున్నా కదా, బాధ ఎట్లా వచ్చింది? మనమేమనుకున్నాం? సంతోషం చెట్టు వేసుకున్నా, విత్తనాలు వేసినా, కానీ వచ్చింది బాధ. ఎట్లా వచ్చింది? నువ్వు సంతోషం చెట్లు వేయలే, హ్యాపీ చెట్లు వేయలే, खुशी के बीज नहीं डाला, दुख के बीज ही डाला. तो डालते समय ही होश में रह के डाल, सोईलो उंडी, कॉन्शियस होश में रहे कि मैं क्या डाल रहा हूं. और यही आएगा 10 साल के बाद, 1 साल के बाद, 20 साल के बाद, यही आएगा. कुछ भी कर ले, कुछ भी पढ़ ले, आम का झाड़ नहीं आएगा. मंच अर्थ मत ना, तो उसको ब्लेम मत करो. ऊपर वाले को ब्लेम, डोंट ब्लेम हिम. मेरे को इतना बाधा क्यों दिया, నాకింత బాధలు ఎందుకు ఇచ్చినావు, ఇంత టెన్షన్ ఎందుకు ఇచ్చినావు, ఇన్ని సమస్యలు ఎందుకు ఇచ్చినావు, मुझे ही क्यों दिया. अरे तूने लिया, तूने वो बीज डाला, इसलिए लिया. समझ में आ रहा है? डोंट ब्लेम एनीवन, नाइदर गॉड nor this nature, nor your father mother, nor your brother, neither your wife, neither your children. ఎప్పుడు ఎవరిని దోషించొద్దు. అక్క, చెల్ల, బావ, తల్లి, తండ్రి, వైఫ్, నో యూ. అందుకే ఈడ పొడిపించుకుంటారా పచ్చబొట్లు. మీ పేరు, మీ డాడీ పేరు, మీ మమ్మీ పేరు, అలాగనే ఒక పచ్చబొట్టు, నేనే అన్నిటికీ కారణం. ఇక అది జీవితాంతం పోదు. ఇంతకుముందు నేను బెల్ట్ చెప్పేది మీకు, ఒక బెల్ట్ వేసుకోండి, పట్టు వేసుకోండి అంటే, ఆ పట్టు ఎప్పుడైనా తీసిపోతుంది, అడే నన్ను ఊడిపోతుంది, లేకపోతే మీరు తీసేస్తారు. కానీ పచ్చబొట్టు పొడిపించుకోండి, నేనే అన్నిటికీ కారణం. ఎవరిని దోషించా, ఎవరిని బ్లేమ్ చేయా, నో వన్, ఎవరిని చేయా, నేనే కారణం. పచ్చబొట్టు 100% నేనే కారణం. మళ్ళా 99 నేను కారణం, 1% వేరే వాళ్ళ కారణం అని కాదు. ఎన్ని శాతం? 100% నేను ఈ సిచ్యువేషన్కు, ఈ పరిస్థితికి కారణం నేనే అని పచ్చబొట్టు కొట్టించుకోవాలి. लिखते ना, हिंदी वालों को समझ में आ रहा है क्या बोल रहा हूँ? పచ్చబొట్టు అంటే ఏమంటారు? टैटू. टैटू लिखवा लो कि 100% मैं रिस्पॉन्सिबल, నేనే కారణం. आई एम ओनली द रीजन बिहाइंड माई सिचुएशन. ये जो मुसीबत आया, ये जो तकलीफ आया, ये परेशानी आया, मेरे वजह से आया.
दुनिया में ना नेचर के वजह से, ना गॉड के वजह से, ना तुम्हारे कोई रिलेटिव के वजह से नहीं आए। 100% यू आर ओनली रिस्पॉन्सिबल। ऐसा टैटू लिख लो, वो काम में आता, दैट विल हेल्प यू। और जब भी कोई समस्या आता है ऐसा देख लो, నేనే ఎప్పుడన్నా సమస్య వస్తే ఇట్లా చూసుకోండి। एक्चुअली इसको दिमाग में लिखना है, लेकिन दिमाग में नहीं लिख सकते टैटू। तो इससे अच्छा ये जो स्पेस दिया నేచర్ ఇచ్చిందిగా ఇంత స్పేస్, ఇక్కడ రాసుకోండి మీమే, నీనే, మీమని కాదు నీనే 100% దీనికి కారణం, నా జీవితానికి, నా బాధలకు, నా సమస్యలకు మూలం నేనే 100%। तो तब जाके इंप्रूवमेंट तुम्हारा शुरू होता। समझ में आ रहा है? सो डू द राइट एफर्ट्स, दिस इज कॉल्ड राइट एफर्ट्स। अच्छे, गुड नहीं है तुम्हारे पास, अच्छा ही नहीं है, उसके बीज डालो, अच्छे बीज डालो और उसका फल अच्छा मिलता। फिर अच्छे बीज डालो, बीज ऑलरेडी है उसको बढ़ाओ, उसको पानी दो। समझो एक झाड़ है, अच्छा आम का झाड़ है, गन्ने का झाड़ है, చెరుకు తోట ఉన్నది, దానికి ఏం పోయండి? నీళ్ళు పోయండి। इसका मतलब क्या है? उसको बढ़ा रहे। और तुम्हारे पास आम का चाहिए अच्छा, तो उसके बीज डालो। नीम का नहीं चाहिए, जो नीम है उसको उखाड़ के फेंक दो, है फेंक दो। और फिर बीज भी मत डालो, मत आने दो। అర్థమైందా? ఉన్న మంచిని పెంచుకోవాలి, లేని మంచిని తెచ్చుకోవాలి, ఉన్న చెడును తీసేయాలి, లేని చెడును రానియదు। ఇదొకటే రైట్ ప్రయత్నం, రైట్ ఎఫర్ట్స్, మంచి ప్రయత్నం। समझ में आ रहा है? सो इट इज टोटली वी आर रिस्पॉन्सिबल। अब समझो, फॉर एग्जाम्पल ఒక ఆయన మామ ఏం చేస్తాడు? మామకు 3 కోడలు, మిసెస్ చనిపోయింది, ఎందరు? 3 కోడలు। సో 3 కోడళ్ళు, భూమి ఉన్నది, ధనం ఉన్నది, సంపద ఉన్నది, ఎవరికి ఇవ్వాలి? ఫస్ట్ చాబీలన్నీ ఎవరి దగ్గర ఉండే? అత్త దగ్గర ఉండే, అత్త పేరు। ఇప్పుడు ఈ చాబీ కా గుచ్చా దేనా పడేగా కిసీకో, ఎవరికి ఇవ్వాలి? పెద్ద కోడలని ఇస్తే కాపాడగలుగుతుందా? చెప్పలేం। మంచిగా పెట్టగలుగుతుందా? చెప్పలేం। జాగ్రత్తగా చూసుకోగలుగుతుందా? बोल नहीं सकते। देखेगी नहीं देखेगी, इसलिए टेस्ट कर दो। ये चावल के दाने ఒకరికి ఇచ్చిండు, పెద్ద కోడలకు, మధ్యల కోడలకు, చిన్న కోడలు, ఇన్నే। ओके, फिर मैं 1 महीने के बाद, 1 साल के बाद आऊँगा। जो मुझे ये चावल के दाने देगी, उसको मैं ये गुच्छा दे दूँगा, చాబీ కా గుచ్చా। ధనం ఉన్నదిగా బీరువాల, దాని కీలు కావాలి కదా, చాబీ ఎవరికి ఇవ్వాలి? సో అది టెస్ట్ చేస్తాడు అన్నట్టు। ఒక కోడలు, ఇంకో కోడలు, చిన్న కోడలు, పిరికడు బియ్యం ముగ్గురికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు। ఓ సంవత్సరం తర్వాత వస్తాడు। సో పెద్ద కోడలు ఏమనుకుంటుంది? ఇతనయ్యేనా, ఎవడు సంబలాంచి పెట్టాలా? ఎవరు పెట్టాలా? జాగ్రత్త। ఆయన ఎప్పుడు వస్తాడో ముసలాయన, ఆయన వచ్చినప్పుడు మిగతా ఏదన్నా బియ్యం ఉంటే అవి తీసి గివ్వే అవి అని ఇస్తే అయిపోతాయి। ఇక చలో ఫేక్ దో ఇసుకో, कौन संभालेगा साला इतना झंझट? అర్థమైందా? రెండో కోడలు ఏమనుకుంటుంది? ఎందుకు ఇచ్చిండో మరి, ముసలాయన ఏదో టెస్ట్ చేస్తున్నాడు కదా, అందరికి ఎందుకు ఇచ్చిండు? సరే ఇవి పెట్టేసి పూజ చేస్తా, ఏడా దేవుని దగ్గర పెట్టేసి పూజ చేస్తా। దేవుని పక్కకుంటే చిన్నది ఏదన్నా దాంట్లో పోసేస్తుంది, ఆయన వచ్చినప్పుడు ఇచ్చేయచ్చు। చిన్న కోడలు ఏం చేస్తుంది? అవి తీసుకెళ్ళి దాన్ని వ్యవసాయం చేస్తుంది, వేసేస్తుంది భూమిలో, దాంతో పండిస్తుంది।
3 రకాలు ఉన్నదా వాళ్ళు? సో వచ్చిన తర్వాత పెద్ద కోడలు ఏం చేస్తుంది, వేరే కాడ ఉన్న కొన్ని ముట్టడి బియ్యం తీసుకొని ఇగో అని ఇచ్చేస్తుంది. చిన్న కోడలు ఏమంటుంది, ఇగో నేను ఇది జాగ్రత్త పెట్టినా, ఇగో దేవుని దగ్గర పెట్టినా, ఇగో ఇవే అవి. రెండో కోడలు, చిన్న కోడలు ఏం చేస్తుంది, ఇగో నువ్వు ఇచ్చిన బియ్యం ఇదంతా, ఇది ఉంది కదా ఏమంటారు పొలం, వరి అంటారా, వరి, ఇగో ఇదంతా తీసుకో. సో ఎవరికి ఇవ్వాలి ఎప్పుడైనా? సో ఇది కూడా అలా రైట్ ఎఫర్ట్స్, మంచి ప్రయత్నం. లేని చెడు ఉన్న చెడును పెంచుకోవాలా, లేని చెడును రానియద్దు. ఉన్న చెడును ఏం చేయాలా, తీసేయాలా. లేని చెడును రానియద్దు. ఉన్న మంచిని పెంచుకోవాలా, లేని మంచిని తెచ్చుకోవాలి. ఇదే ప్రయత్నం, 4 రకాల ప్రయత్నం. అర్థమవుతుందా? సో రైట్ ఎఫర్ట్స్. సో అష్టాంగ మార్గంలో దిస్ ఈజ్ ద like 4th one. This is the 4th one. Right speech, right action, right livelihood, right efforts, right mindfulness, right view, right intention. Right efforts, right speech, right action, right livelihood, right efforts, right mindfulness, right concentration, right view, right intention. Total ఎన్నైనాయి? 8. 8-fold నోబల్ పాత్. మంచిగా అర్థమవుతుందా? జీవితంలో చాలా మార్పు వస్తుంది. నువ్వు ఏ విషయమైనా తీసుకో, ఏదన్నా తీసుకో, యూ విల్ గెట్ లాట్ ఆఫ్ రిజల్ట్. నీకు తెలియకుండానే నీ దాంట్లో మార్పు వచ్చేస్తుంది. నువ్వు దాన్ని అమలు చేసుకుంటా పోతూ ఉంటే నీ వాణి, నీ యాక్షను, నీ లైవ్లీహుడ్ మెల్లిమెల్లిగా మారుతూ ఉంటుంది. అర్థమవుతుందా? ఓకే. ఇఫ్ ఎనీథింగ్ యూ హ్యావ్ డౌట్ యూ కెన్ ఆస్క్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. స్టాప్ చేసేది. ఏమన్నా డౌట్ ఉంటే